సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కార్పొరేటర్ సభ్యురాలు శ్రీమతి పాల్ సీతారాం గారికి ఈ రోజున రేపు జరగబోయే శాసన మండలి ఎన్నికల అబ్జర్వర్గా విచ్చేసినటువంటి నాగ జగదీశ్వరరావు గారికి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ ఆంజనేయులు గారికి, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర గారికి, శ్రీనివాసరావు గారికి, మండల పరిషత్ అధ్యక్షులు దుర్గా భవాని గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నారాయణ గారికి, జనసేన మండల అధ్యక్షులు, అలాగే బీజేపీ అధ్యక్షులకు, వీళ్ళు విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఇప్పటికీ 3 మీటింగ్లు మనం గతంలో చేసుకోవడం జరిగింది. అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రేపు ఇవాళ నుంచి నామినేషన్ 10వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 27 తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది మనకి సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఎన్నిక. ఇది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఎన్నిక జరగడం జరుగుతుంది. ఏదైతే మన సార్వత్రిక ఎన్నికల్లో మనమే అభ్యర్థిగా, మనమే ఒక నరేంద్ర మోడీ గారిగా, చంద్రబాబు నాయుడు గారిగా, పవన్ కళ్యాణ్ గారిగా, ఎలాగైతే ఎమ్మెల్యే అభ్యర్థి గారిగా ఎలా పనిచేసి మన ఏదైతే అత్యధిక ఓట్లు మెజార్టీలో గెలిపించుకున్నామో అదేవిధంగా శాసన మండలి ఎన్నిక ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతుంది. 24 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక. ఈ ఎన్నిక కూడా ప్రతి ఒక్క ఓటర్ని పదే కలవడం ద్వారా, ఓటుని అభ్యర్థించడం ద్వారా మన జనాల్లోకి వెళ్ళి అనేకసార్లు కలవడం వల్ల ఓటు మనకి మారుతుంది. దాన్ని గమనించి ప్రతి ఒక్కరు మనకి అభ్యర్థిగా కనుక్కుని అత్యధిక ఘన విజయం సాధించాల్సిందిగా కోరుతున్నాను. ఆలోచించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరికీ నమస్కారం. మనం గత 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ మంత్రి రామరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. వారికి మీ కట్టేసి జరిగినటువంటి మంత్రి రామరాజు గారికి స్వాగతం పలుకుతూ మామూలు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మనం పడే కష్టాల నుంచి చాలా తీవ్రంగా పోరాడి ఈ కూటమి సభ్యులందరూ కూడా అత్యధికంగా మెజార్టీతో మనం రాష్ట్రంలో మనం గెలుపొంది మనం అని వన్ సైడ్ గా ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎన్డీఏ కూటమి బీహార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం చేసిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముందుగా మన అనకాపల్లి నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ గారికి స్వాగతం చెప్తున్నాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక పరిశీలనగా వచ్చారు. ఇక్కడికి ఆయన పరిశీలనలో మన బీహార్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కేంద్ర మంత్రివర్యులు బొప్పతి శ్రీనివాసరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు నందిబాబు గారు, అలాగే మన పొల్లిపూడి సభ్యులు సీతారామకృష్ణ గారు, మరి ముగ్గురు నాయకత్వంలో మరి అందరం కూడా ఈ 16 బూతుల కింద మన నియోజకవర్గానికి వచ్చి 12,800 ఓట్లు. ఏ బూత్కి ఆ బూత్ మరి మనం కమిటీ కింద తీసుకుని, ఎందుకంటే పట్టభద్రుల ఎన్నికంటే చాలా మేధావులతో కూడా ఎన్నికది. జగన్మోహన్ రెడ్డిని అన్న పాతాలకి పరిపాలన కారణం పట్టభద్రులు పార్లమెంట్ పరిపక్షంలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు పట్టభద్రి రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు మనకు గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ఓటమికి మరి ఆ రోజు మొక్క నాటిన ఎవరంటే పట్టభద్రులు. అటువంటి మన 8 నెలలు అవుతుంది. మనకి రేపు 12వ తారీఖుకి 8 నెలల్లో అధికారులు వచ్చి వాళ్ళందరూ చాలా నిశ్చితంగా గమనిస్తారు మన పరిపాలన, మన వ్యవసాయాన్ని అన్ని కూడా. వాళ్ళందరినీ కూడా మనం ఏవైతే కార్యక్రమం చేస్తున్నామో
రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఏ అయితే మన కార్యక్రమం చేస్తున్నామో వాళ్ళు విడమర్చి చెప్పి మనం ఓటేసిన కార్యక్రమం ఉంది. దానికి తగ్గట్టుగానే మనం అన్ని కార్యక్రమం మరి నాగేశ్వర గారు ఈ 27వ తారీఖు ఇక్కడ ఉంటారు కాబట్టి మరి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. నాయకుల సమక్షంలో అందరం కూడా ఏ బూత్ బూత్ మరి ప్రతి బూత్ లో కూడా మన ఓటర్ల దగ్గరగా కలిసి 1-2 సార్లు కలిసి వాళ్ళని మన ప్రభుత్వ లక్ష్యం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మన కూటమి నాయకత్వంగా లక్ష్యం ఒకసారి వివరించి చెప్పి మన పేరబంతు రాజశేఖర్ మన కూటమి అభ్యర్థి ఎవరు అభ్యర్థి అయినా కూటమి తరఫున అభ్యర్థి భరించినప్పుడు అభ్యర్థిగా మనకు కావాల్సింది కూటమి నాయకత్వం. కూటమి చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం అతను గెలిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి పెద్దలందరూ కూర్చొని ఏ బాధ్యత చెప్తున్నారో మా బాధ్యత మీరు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా అవసరం చెప్తూ జై హింద్. మనందరం కూడా ఇది రెండోసారి నియోజకవర్గ స్థాయిలో కూర్చోవడం. మనకి ఎమ్మెల్సీ ఎన్నిక చాలా దగ్గరగా ఉంది. మనం ఇంకా ఓటర్ల దగ్గరికి ఎవరైతే ఓటర్లు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఇంకా మనం వెళ్ళి వాళ్ళని కలవడం జరగలేదు. అయితే ప్రతి ఊర్లోనూ కూడా ఓటర్ ఎక్కడ ఉంటాడా అన్నది మనకి తెలీదు. తెలుసుకునే ప్రయత్నం మన కూటమి నాయకులుగా ముందు మనం ప్రయత్నం చేయాలి. వారి ఇచ్చిన లిస్టుతో 12,800 ఓట్లు ఉన్నాయంటే సామాన్యమైన విషయం కానీ 12,800 మందిని పట్టుకుని వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కసారి 3 సార్లు ఖచ్చితంగా తిరగాలి. అలాగే కోలనాగేశ్వర గారు చెప్పినట్టు ఓటేసి వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు, డిగ్రీ చేతితో పట్టుకున్న వాళ్ళు, అలాగే వివిధ రకాలైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, వీరంతా కూడా ఉంటారు. కాబట్టి వారిని కన్విన్స్ చేయవలసిన బాధ్యత మన నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే మనం సార్వత్రిక ఎన్నికల్లో ఆహర్నిశలు కృషి చేసి మనం అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకున్నట్టు దానికి ముగింపు ఇప్పుడు భోజనం చేసాక లాస్ట్ లో ఏదైతే పెరుగన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఎంత తృప్తిగా ఉంటుందో అదే విధంగా మనం ఈ విజయాన్ని అందించడం ద్వారా మరింత తృప్తి పరచాలని చెప్పేసి ఈ కూటమిని తృప్తి పరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బాధ్యతలు ముఖ్యంగా మనకు అప్పచెప్పిన బాధ్యత, నేను వెళ్ళి నర్సాపురం పనిచేస్తానండి, నేను వెళ్ళేమో అక్కడ తాడేపల్లిగూడెంలో పనిచేస్తానండి అని కాదు. మనకు అప్పచెప్పిన బాధ్యత మన ఏరియాలో చక్కగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చేసిన గౌరవ అనకాపల్లి శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు జయనాగేశ్వర గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఎమ్మెల్సీ శాసన మండలి ఎన్నిక అన్నది మరి గతంలోనే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయం చేయడం వల్ల మనం అందరం చూసాం. మనం నెగ్గిన ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేసినప్పటికీ మనం అందరం కూడా మరి 164 స్థానాలు సాధించిన తర్వాత 2 ఉభయ గోదావరి జిల్లాల్లో 1, అలాగే కృష్ణా అటు ఆల్బర్ట్ రాజా గారు, ఇక్కడ పేరపతి రాజశేఖర్ గారు కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరినీ కూడా మరి మంచి మెజారిటీతో నెగ్గి విద్యులు మరి చదువుకున్న వ్యక్తుల్ని శాసన మండలిగా పంపిస్తే ఈ వ్యవస్థలు బాగుపడతాయి. మరి వ్యవస్థ అన్నది పూర్తి స్థాయిలో పాడు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే 8 నెలల నుంచి ఒకటి కూడా గాడిలో పెట్టడం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా చేయడం జరుగుతుంది. దానిలో ప్రత్యేకంగా మరి గౌరవ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క శాసనమండలి ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో తగ్గించవలసిన విషయం మనం అందరం తీసుకోవాలి. ధన్యవాదాలు. మన ఇన్ఛార్జ్ అయినటువంటి కోట సీతారామలక్ష్మి గారు పిలవగానే మరి ఎమ్మెల్సీ సన్నాహక ఎన్నికల సన్నాహక సమావేశానికి ఇచ్చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే
మరి పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి పెంటే పారసారథి గారికి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ గారికి, అలాగే ఏడ్ర శ్రీనివాస్ గారికి, ఎంపీపీ కనకదుర్గ గారికి, అలాగే మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీదేవ్ గారికి. చూసాం జనరల్ ఎలక్షన్ లో నాయకులు లేని ఎలక్షన్ ఏ రీతిగా చేశారో మీరు. ఎందుకంటే నాయకులు లేని మనం ఎలక్షన్ చేసేటప్పుడు మనకు కీలకమైన నేతల పైన అక్రమ కేసులు పెడితే ఆ రోజున మరి మీరందరూ కూడా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు ఆడపడుచు చేశారు. మరి నదిలో మునిగిపోయి మరి నాయకులను బయటకు తీసుకొస్తానికి అందరూ కూడా వినూత్న కార్యక్రమాలు చేయటమే కాకోకుండా ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వర్తించి ఎక్కడా కూడా అలుపెరగడంతో సొంత పనులు మానుకుని మరి ఏమైనా సరే ఈ రాక్షసుల్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో మనం అనేక ప్రయత్నాలు చేసి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి అధికారంలో తెలుగుదేశం పార్టీని పెంచుకోవడం జరిగింది. ఇవాళ ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు మనకి తెలుగుదేశం పార్టీ విజయానికి ఏదైతే మూలం ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేషన్ మన ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకుంటున్నామో 3 సీట్లు మనం గెలిచాం. ఆ 3 సీట్లతోనే మన గెలుపు సాధ్యపడింది. కానీ ఇప్పుడు మనం ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోవటం కాదు, రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదైతే మరి ప్రజలు గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి మెజార్టీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇది మంచి ప్రభుత్వం అనే ముద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల వద్ద నుంచి మనం ఒక ఐఏఎస్ ముద్రని సంపాదించుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్య వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క మరి కంపల్సరీగా ఇవాళ 30 మందికి ఒక ఇన్ఛార్జిని ఎందుకు చేసుకోమన్నారంటే మనం కంపల్సరిగా ఆ ఇన్ఛార్జి ఆ 30 మంది ఫోన్ నెంబర్ని మన ఆఫీస్కి చేరవేసినట్లయితే ఆఫీస్ నుంచి మెసేజ్లు వస్తాయి, రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి వారితో మాట్లాడతారు. కాబట్టి మనకు చాలా కీలకమైన అంశం. ఆ నెంబర్లో ఆ 30 మందికి ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ను కలెక్ట్ చేయాలి. కాబట్టి నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే అది చేయగలం. ఎందుకంటే తోట సీతారామలక్ష్మి గారు ఇక్కడ మంచి సిస్టాన్ని అధ్యక్షులు ఏర్పాటు చేసి వారు ఏ పని ఇస్తే ఆ పని చేసే పరిస్థితిలో మన సుబ్బారావు ఉన్నాడు. ఇక్కడ ఎల్లవేళ ఉండి సభ్యత్వాల కోసం నిజంగా నేను వచ్చి కూర్చుంటే మరి ఆపరేటర్ని ఇంటికి తీసుకెళ్లి దింపిన పరిస్థితి వారిది. అలాగే వెంకట గారు, అలాగే కొలుపరి శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు అందరూ కూడా సొంత వారికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు ఒక రక్షణ కవచంలో కూటమి ప్రభుత్వం ఉందంటే దానికి కారణం కేవలం కార్యకర్తలు కష్టపడిన కష్టార్జితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంలో నన్ను భీమవరం నియోజకవర్గానికి అబ్జర్వర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పంపించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చూస్తే యమాహే మీరు ఉన్నారు, నేను వచ్చాను కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడికి ఉన్న ఈ రోజు వచ్చి కూడా చాలా వరకు నేను పరిశీలిస్తే పెద్ద పెద్ద నాయకులు మేడం అందరూ ఉన్నారు. అలాగే మేడం గారు సభాధ్యక్షులు సీతారామలక్ష్మి గారు, అలాగే మన రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్యులు కూడా మీ దగ్గర ఉన్నారు. ఈయన సహకారంతో మన నాయకుడు కేంద్ర మంత్రివర్యులు, అలాగే మా సోదరుడు రామరాజు గారు అంటే మాకు ఏమైనా మీటింగ్లు వస్తారంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందు పంపిస్తే ఈయన కంట్రోల్లో మేము అందరం వర్క్ చేసేవారు. పెద్ద పెద్ద మీటింగ్లు ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా రాత్రక పగలక కష్టపడి చేసిన సోదరుడు రామరాజు గారికి, అలాగే భీమవరం నియోజకవర్గం పరిశీలకులు దాసర ఆంజనేయ గారికి, ముఖ్యంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసినట్టే ఈ భీమవరం నియోజకవర్గంలో టౌన్కి 39 వార్డులు ఉన్నాయి. నేను ఆ 39 వార్డులు ప్రెసిడెంట్ సెక్రటరీస్తో కూడా మీకు టచ్లో ఉంటాను. నేను ఇక్కడ ఉండి చేశాను. అలాగే ఎంపీపీలు ఉన్నారు, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ పెద్దలున్న సమావేశంలో కాకుండా మీతో కూర్చొని మన పార్టీ మనకు అప్పచెప్పిన బాధ్యత ఎలక్షన్ ముందు మనం అధికారం లేనప్పుడు ఆ ఎమ్మెల్సీలకు కలిసి
చరిత్ర సృష్టించాం. ఇప్పుడు ఆ ఈ పాలనలో ప్రజలు మెచ్చుకుంటున్న టైంలో ఈ 3 వచ్చాయి. ఏది ఏమైనా సరే మీ అందరూ కూడా చిన్న చిన్న మనసులో ప్రజల విషయంలో ఏదో అభివృద్ధి ఉన్నా సరే ఈసారికి గెలిపించాలి. మనం అందరం సపరేట్గా మీతో కూర్చొని నేను ఇక్కడే ఉంటాను, మీ అందరితో నేను మాట్లాడతాను. ఈ 30 మంది ఒక సెక్షన్ కింద విడై చేస్తే 12,850 మంది అత్యధికంగా ఈ భీమవరం నియోజకవర్గంలోనే ఓటర్స్ కొన్ని నియోజకవర్గాలు 34 నియోజకవర్గాలు 6,000 ఉన్నాయి, 7,000 ఉన్నాయి, 8,000 ఉన్నాయి. అత్యధికంగా భీమవరం నియోజకవర్గంలోనే 12,850 ఓటర్స్ని ఈవేళ ఉన్నారంటే మనకి ఇది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎలక్షన్ 11 వరకు కూడా మేము టైం ఇచ్చినట్టుంది, 10 వరకు టైం ఇచ్చారు. ఎవరున్నా సరే ఇచ్చేది. అలాగే మనం అందరం కలిసి ఓటమి నాయకత్వంలో అందరూ పెద్దల సహకారం తీసుకొని కష్టపడి గెలిపించే బాధ్యత. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వల్ల విధంగా మాట్లాడారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలామంది ఇక్కడ మీరు అందరూ పనిచేస్తున్నారు. దేనికి ఆశించుకుంటా ఆ రామారావు గారి మీద ఉన్న అభిమానం కొద్దీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగుండాలని అందరికీ కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. ఇందాక ఎన్నో నరకీయతలు పెట్టి జగన్ సైకో జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం తీసుకొచ్చాం. ఈ ఒక్కసారి మనం అందరం కూడా కష్టపడి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా అందరూ కూడా ఈ 30 మంది దానికి మాత్రం ఈ భీమవరంలో అందరూ సహకరించాలి. మిగతా అన్ని పెద్దలు చూసుకుంటారు. నేను ఈ భీమవరంలోనే ఉంటాను, భీమవరంలో మీ అందరితోటి మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయించి ఆ 30 మందిని మీరు కలియాలి. మీతో పాటు ఎక్కడికి రమ్మన్నా సరే నేను కూడా వస్తాను. పార్టీ అప్పుడు చెప్పిన బాధ్యతని జయప్రదం చేసి మీ అందరి సహకారం తీసుకొని మంచి మెజారిటీతో ఈ భీమవరంలో ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీ తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, తోట సీతామహాలక్ష్మి గారికి, మెంటే పార్థసారథి గారికి, కోళ్ళ నాగేశ్వరరావు గారికి, రామరాజు గారికి, మరియు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చినటువంటి నాగ జగదీష్ గారికి, అందరికీ కూడా కూటమి తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్త స్థాయి ఈరోజు మనమందరం కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రిలాక్సేషన్ మోడ్ లో ఉన్నాం. అందరం కూడా రిలాక్స్ అయిపోయాం. ఎన్నికల మూడ్ లో లేము అందరం కూడా. ఇప్పుడు మళ్ళీ రాబోయే ఈ 27వ తారీఖు వరకు కూడా మనం అందరం కూడా మళ్ళీ పల్లెకి పోదాం, పట్టణానికి పోదాం అని చెప్పి పల్లెల్లో ఉన్న వాటర్లందరి దగ్గరికి కూడా మా మండల స్థాయిలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు మోక శ్రీనివాస్ గారు, రేవు వెంకన్న గారు, భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఒక సమిష్టమైనటువంటి వ్యూహంతో మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు ఏ బాధ్యత అయితే అప్పగించారో ఆ బాధ్యతను తూచా తప్పకుండా త్రికోటమి తరఫున మేము నిష్కల్మషంగా నిర్వర్తించి పేరాభక్తుల రాజశేఖర్ గారికి అమోఘమైనటువంటి ఘన విజయాన్ని ఆయన్ను సొంతం చేసే విధంగా మేమందరం కూడా పరిశ్రమిస్తామని ఈ పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లా యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం గవర్నీలు జగదీశ్వరరావు గారు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏదైతే రాజశేఖర్ని అనౌన్స్ చేశాక ఎన్డీఏ కూటమి దాంట్లో భాగంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గవర్నీలు బాలి పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారికి, ఎంపీ గారికి, నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారికి, అదేవిధంగా గవర్నీలు తోట సీతారామకృష్ణ గారు, అదేవిధంగా జగదీశ్వరరావు గారు, అదేవిధంగా భీమవరానికి ఇప్పుడు ఇద్దరిని ఇచ్చారు. ఒకటి అబ్జర్వర్గా కానీ, ఒకటి ఎలక్షన్ అబ్జర్వర్గా కానీ ఇద్దరిని ఇవ్వడం జరిగింది వారికి కానీ. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ, అదేవిధంగా వేదిక జిల్లా అధ్యక్షురాలు మన యొక్క బీజేపీ అధ్యక్షురాలు మేడం గారికి కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తున్న మనందరం కూడా గతంలో ప్రభుత్వం లేని సమయంలో కూడా గ్రాడ్యుయేట్ సంబంధించి ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ రోజు జరిగిన సమయంలో కూడా
తెలుగుదేశం పార్టీ 3 వాటికి పోటీ చేయడం జరిగింది. అంటే గతంలో మొత్తానికి మనకు ఉన్నటువంటి ఏదైతే మనకు సంబంధించి కౌన్సిల్లో 5 ఉన్న గ్రాడ్యుయేట్స్ సంబంధించి 5లో గతంలో 3 ఎలక్షన్ చేస్తే 3 కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షాల సహాయ సహకారం కానీ అదేవిధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తే రెండో అంటే మనకి ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించి మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత అట్లా కూడా ఓట్లు ఉంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదిరించి అందరూ కూడా మొదటి ప్రాధాన్యతలో నెగ్గలేకపోయినా కూడా 3 కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో మనం నెగ్గడం జరిగింది. మీకు తెలుసు ఉత్తరాంధ్ర కానీ అదేవిధంగా మనకు సంబంధించి రాయలసీమ కానీ చిత్తూరు కానీ ఇంకా మొత్తం 3 ప్రాంతాల్లో కూడా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా మనకి 2024లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎక్కడైతే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ కూడా 3 పార్టీలు కలిసిమెలిసి మనకి ఇక్కడ శ్రీనివాసరావు గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అన్ని పార్టీలు కూడా కలిసిమెలిసి సుమారుగా 2,70,000 ఓట్ల మెజార్టీ తోటి శ్రీనివాసరావుని గెలిపించారు. అందరూ కూడా తద్వారా ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా రావటం నిన్న కాకుండా చూసాం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సుమారు 12,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాదు పోలవరం కానీ రాజధానికి కానీ వివిధ ఇండస్ట్రీస్ సంబంధించి చాలా రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. దానికి ముఖ్య కారణం ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు పురంధేశ్వర నాయకత్వంలో మనకు చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న కూటమిలో భాగంగా ఇక్కడ జనసేన అభ్యర్థి మన అంజబాబు గారికి కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఆయన స్థానికంగా శాసనసభ్యులుగా పోటీకి ఇచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా సుమారుగా 67,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది కూడా మొత్తం ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే జిల్లాలో సుమారుగా 12,500 ఓట్లు జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ మన భీమవరం నియోజకవర్గంలో. దానికి అహర్నిశలు గవర్నీలు తోట సీతారామకృష్ణ గారు కానీ అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యులు కానీ బీజేపీ వాళ్ళు అందరూ సహాయ సహకారం అందించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో మొట్టమొదటి స్థానం రావడానికి చిన్న విషయం కాదు. ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అందరి సహాయ సహకారాలతో 7 కాన్స్టిట్యూన్సీలు హైయెస్ట్ ఓటింగ్ మన భీమవరాన్ని జాయిన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా కూటమి అభ్యర్థులు కానీ కూటమి నుంచి మనకి నాయకత్వం సీతారామకృష్ణ గారు కానీ అందరికీ కూడా అన్ని ఎన్డీఏ కూటమి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మనం ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా గెలుపుకొని చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా 164 స్థానాలు గెలిచాం. మనం చిన్న విషయం కాదు. మనం కళ్ళలో కూడా ఊహించుకోలేనంత గెలుపుని ప్రజలు మనకి ఇచ్చారు. మన ఎవరు ఊహించుకోవాలి ఇంత 1 సైడ్ గెలుస్తామని. అంత గెలుపుని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసికట్టుగా ఎక్కడా మనస్తత్వం లేకుండా పనిచేసిన ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడైతే ఏదైతే నెల 25వ తేదీన జరుగుతున్నటువంటి ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే మనకి అబ్జర్వర్స్ చేశారు. వారు మౌంటింగ్ చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా మౌంటింగ్ చేసి మన ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీ మళ్ళీ మన భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారికి వారికి అందరినీ కూడా కోరుకు ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపల రావాల్సిన కోరుతున్నాం. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు అప్టపల్లి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నిక నిమిత్తం భీమవరం అసెంబ్లీ సమావేశం గల ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే పేరు పోయిన సమయంతో కూడింది కాబట్టి అందరికీ పేరు పోయిన నమస్కారం. ఏదైతే సార్ మేడం ఒకసారి ఎలా చూడండి. బాబు గారు ఒకసారి ఎలా ఏం జరిగింది సార్? బాబు గారు
శాసన మండలి ఎన్నిక ఉంటుందో ఇది పూర్తిగా మనం జరుపుకునేటువంటి జనరల్ ఎలక్షన్ కి భిన్నంగా ఎన్నికకి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఓటర్లను ఐడెంటిఫై చేయడం, మనంతా కూడా కష్టపడి ఓటర్లు నమోదు చేయించడం, పెద్ద ఎత్తున వాటిని ఐడెంటిఫై చేయడం, ఓట్లు విజయం చేసుకోవడం పరిధి ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఎవరి పరిధిలో మనం పనిచేస్తాం. ఏదైతే శాసన మండలి ఎన్నిక ద్వారా రాష్ట్రంలో 161 సీట్లు వచ్చినాయి, 2 చోట్ల మంచిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికలు ఏవైతున్నాయో మనం 7 నెలల్లో మన పరిపాలన మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. నెగ్గడం ఖాయం, అందులో అనుమానం లేదు. కాకపోతే వారు వన్ సైడ్ ఉండాలనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే 161 సీట్లు నెగ్గానో దానికి పరంపరగా ఎన్నికల యొక్క ఫలితాలు ఉండాలనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆషామాషి మెజార్టీతో నెగ్గడం కాదు. ఓటింగ్ గెలిచే విధానంలో కూడా మనం ఓటర్లకి కొంత అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత వద్దు, రెండో ప్రాధాన్యత వద్దు. ఏదైతే మీ అందరికీ గుర్తుంటుంది, 2024 ఎన్నికల ముందు జరిగినటువంటి 3 శాసన మండలి ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చాయి. 3 శాసన మండలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం అభ్యర్థులు గెలవడం ద్వారా ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి కోంపుడౌన్ ప్రారంభమైందనేటువంటి సంగతిని మనం అంతా కూడా గ్రహించాలి. పెద్ద ఎత్తున తెలుగుదేశానికి ఆ ఫలితాల ద్వారా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది ఆ రోజు. అందుకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోని నిర్లిప్తత, నిర్లక్ష్యం అనేది వహించకూడదు. దాదాపు 3,15,000 ఓట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 68,000 ఓట్లు ఉన్నాయి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఓట్లు భీమవరంలో ఉన్నాయి. ఆ తర్వాత 100-200 ఓట్లు తక్కువలో తణుకులో ఉన్నాయి. తర్వాత పాలకొండలో ఉన్నాయి. ఆ తర్వాత అన్ని 9,000, 7,000 ఆ చెత్త ఉండేట్లు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా భీమవరం అసెంబ్లీలో ఎక్కువ కష్టపడాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి మనం అంతా కూడా గ్రహించాలి. గుంపులు తిరిగేస్తున్నాం అంటే అవ్వదు. వర్క్ డివైడ్ చేసుకోవాలి. ఎవరు డివైడ్ చేసుకుని పరిధిలో వాళ్ళు పనిచేయాలి. మనంతా అసెంబ్లీ అంతా తిరుగుతూ ఉండి నేను పెద్ద నాయకుడిని అంటే, జాతీయ నాయకుడిని అంటే అవ్వదు. అందరికీ పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మనం పనిచేస్తే చాలు. ఆ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 25 రోజుల సమయం ఉంది. 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టాలనేటువంటి ఆలోచన మంచి ఆలోచన. ఇది ఎలక్షన్ ఫలితాన్ని మార్చేటువంటి ఆలోచన. ఇంతకాదు దీన్ని 40 చేద్దాం, 50 చేద్దాం అంటున్నారు. కుదరదు. 30 ఎందుకు పెడతారంటే ఒక పేజీకి 30 మంది ఓటర్లు ఉంటారు. దయచేసి గ్రహించాలి. ఒక పేజీకి 30 మంది ఓటర్లు ఉంటారు. ఇవాళ ఉత్తర భారతదేశంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి విజయ పరంపర కొనసాగిస్తుంది అంటే ఈ విధమైనటువంటి 30 మంది ఓటర్లకి ఇన్ఛార్జిని పెట్టడం కారణంగానే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతాం. పన్నా ప్రముఖ అంటారు ఉత్తర భారత. ఇవాళ ఢిల్లీలో కూడా నేను ఢిల్లీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఈవేళ మేడం గారు నిన్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 గంటలు మాట్లాడుతున్నారు కాన్ఫరెన్స్ పెట్టి. అంటే ఆయన ఎంత సీరియస్గా ఎలక్షన్ తీసుకున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలియాలి. మేడం గారు నేను ఫోన్ చేసి ఇవాళ మీటింగ్ ఉందంటే, ఎలక్షన్ ఢిల్లీ అసెంబ్లీలో ప్రచారం ఆఖరి రోజు. నేను ఒక అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఒక పక్కన పార్లమెంట్ ఉంది. కాకపోతే మనం వెళ్ళడం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కానీ భాజపా కార్యకర్తలు కానీ ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో వచ్చాం. ఏదైతే పన్నా ప్రముఖ్
ఇంగ్లీష్లో పేజ్ అంటామో దాని హిందీలో పన్నా. పన్నా అంటే పేజ్. పన్నా ప్రముఖ ఆధారంగా ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. ప్రతి ఎలక్షన్కి, అది అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి, పన్నాకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ 30 మందిని 31 అతను టచ్ చేయక్కర్లేదు. ఇంకా నేను వెళ్తానండి, అక్కడ ఎవడో నా బామర్ది ఉన్నాడంటే నువ్వు వెళ్ళక్కర్లేదని చెప్తాను. ఈ 30 మందిని నువ్వు 1-2 సార్లు కలవడం ద్వారా, నువ్వు 30 మందిని ఓటింగ్ రోజు నువ్వు పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటు వేయించడం ద్వారా విజయం చాలా సులభంగా సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి దీన్ని 40 చేద్దాం, 45 చేద్దాం దయచేసి అనుకోండి. ఓటర్ పేజీలో ఒక పేజీకి ఒక ఇన్ఛార్జ్, 30 మంది ఓటర్లు ఉంటారు ఓటర్ లిస్టులో. ఆ విధంగా పేజీ పన్నా ప్రముఖ ఆధారంగా మనం ఎన్నికలకు వెళ్ళడం అనేది ఈవేళ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం. దాని ఆధారంగా పనిచేయాలి మనంతా. ఇవాళ ప్రజలకు చెప్పుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. 24 ఎన్నికల ముందు మనం గెలిచినటువంటి శాసన మండలి స్థానాలు ఏకున్నాయో ఆయా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఉన్నటువంటి ప్రభుత్వం రాక్షస కార్యాలయ సాధనగా మనం గెలిచాం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ లేనుంది ప్రజల్లో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 7 నెలల కాలంలో రాష్ట్రానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ, పట్టభద్రులకు కానీ ఏ విధంగా ప్రతి ఒక్కన సంక్షేమ పథకాలు ఇచ్చారనేటువంటి దానికి అనేక కార్యక్రమాలు. ఇవాళ పాజిటివ్ వర్క్ ఉంది మన దగ్గర. కేంద్రం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చింది. 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. వేళ మొన్న 8వ తారీఖున నరేంద్ర మోడీ గారు 3 లక్షల కోట్లు మంజూరు చేయడం జరిగింది. కొత్త రాజధాని నిర్మాణం నిమిత్తం కానీ, పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కానీ, అమరావతికి కొత్త రైల్వే నిమిత్తం కానీ, ఏదైతే విశాఖలో రైల్వే డివిజన్ ఏర్పాటు కానీ, రామాపట్నం దగ్గర దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం కానీ, ఈ విధంగా పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారా ఈవేళ నిరుద్యోగులకు ఏదైతే రాయితీ చేస్తున్నారో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి లభించేటువంటి అవకాశం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో దాదాపు 16,500 టీచర్స్ పోస్టుకి నోటిఫికేషన్ ఇవ్వడం. గత 5 సంవత్సరాల్లో ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అలాగే 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాన్ని రిక్రూట్ చేసుకునేటువంటి పని ప్రారంభమైంది. అదే కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు, పట్టభద్రులకు పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇన్ని పాజిటివ్ అంశాలు మన దగ్గర ఉన్నాయి. పాలన చక్కగా కొనసాగుతూ ఉంది. దౌర్జన్యాలు, అరాచకాలు, రౌడీయిజం లేదు వేల రాష్ట్రంలో. కాబట్టి ఇన్ని అంశాల ఆధారంగా పట్టభద్రులకి రాబోయే రోజుల్లో మరింత కార్యక్రమాలు తీసుకునేటువంటి ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయనేటువంటి విషయాన్ని, పట్టభద్రులుగా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి రాబోయేటువంటి రోజుల్లో కొంత నిరుద్యోగ సమస్య తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా అనేక పథకాలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముద్రా యోజన ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారు యువతకి. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి అనేక పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారు, సెక్యూరిటీస్ లేకుండా. కాబట్టి ఇన్ని పాజిటివ్ అంశాల మధ్యన మన ఎన్నికలకు వెళ్తున్నారు. వేళ శాసనమండలి ఎన్నికలు అభ్యర్థి రాజశేఖర్ గారు, పేరవంతులు రాజశేఖర్ గారు నిరంతరం తిరుగుతున్నారు కదా 3 నెలల నుంచి మన అందరితో కూడా టచ్లో. కానీ అభ్యర్థి కంటే శాసనమండలి ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక నేను లెక్కేసా, భీమవరం అసెంబ్లీలో దాదాపు 500-600 మంది కార్యకర్తలు 25 రోజుల పాటు
రాత్రింబావులో కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం. ఏదైతే 12,800 ఓటర్స్ ఉన్నారు, 12,800 ఓటర్స్ని కనుక 30 మంది తరఫున మనం ఒకరిని పెట్టుకుంటే 426 మంది అవసరం. 426 పన్నా ప్రముఖs కావాలి ఈ అసెంబ్లీ. 426 మంది పేజీ ప్రముఖుల ద్వారా ఎన్నికలకి వెళ్తే ఆ పైన ఇంకో 200 మంది కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాయి. కానీ అనుకున్న స్థాయిలో గెలుపు సాధ్యమే. గెలుపు గురించి నేను మాట్లాడలేదు. అనుకున్న స్థాయిలో మనం గెలవాలి అంటే ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే గత ఎన్నికల్లో రిజల్ట్తో పోల్చి అప్పుడు అంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, అప్పుడు మీరు ఇప్పుడు తగ్గింది, ప్రజలు రియలైజ్ అవుతున్నారు అనే మాటలు వినపడుతూ ఉంటాయి. అవేమీ ఉండకూడదంటే మన మెజారిటీ ఆ స్థాయిలో ఉండాలి. అందుకే ఇందాక చెప్పా, వారు వన్ సైడ్ అయిపోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మనంతా కూడా నిమగ్నం అవ్వాలి. 3 పార్టీల కార్యకర్తలు ఏదైనా మెటీరియల్ కావాల్స్తే, వాటర్ లిస్ట్ కావాల్సిందే అడిగి తీసుకోవాలి. కొంతమంది నాకు ఇంకా అందలేదండి, ఇందాక మావాడికి కూడా ఎవరు అంటున్నారు, రత్నాలు గారు, అడిగి తీసుకోవాలి. మనకేం అవసరమో అది మనం అడిగి తీసుకోవాలి. కూర్చోండి. మన దగ్గరికి మన ఇంట్లో వస్తువులను ఎవరు కూడా అనుకోవద్దు దయచేసి. ఎన్నికల్లో కొన్ని అనుకోని జరుగుతుంది. కలిసి పనిచేయాలి. నా ఇంటికి ఆ లిస్ట్ రాలేదు కాబట్టి ఆడ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటానికి వీలు. వెళ్ళి లిస్టు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది అనే ఫీలింగ్ మనకు రావాలి. ఈ ఎన్నిక మనందరిది అనేటువంటి ఫీలింగ్ మనకి రావాలి. కాబట్టి అందరూ బాధ్యతతో చక్కగా పనిచేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పేరాబుద్ధులు రాజశేఖర్ గారిని గెలిపించాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నా. నేను 13వ తారీఖుతో పార్లమెంట్ అవుతుంది. 14వ తారీఖు నుంచి ఎక్కువ సమయం ఇక్కడ ఉంటా. రాంబాబు గారు, మేడం గారు అందరూ కలిపి, జగదీష్ గారు ఇన్ఛార్జ్గా వచ్చారు, ఆంజనేయ గారు, ఎవరు ఎక్కడ ఏ వర్క్ అసైన్ చేస్తే నేను కేంద్ర మంత్రి కానీ మీరు ఎవరు ఫీల్ అవ్వలేదు. నేను భాజపా కార్యకర్త, కూటమిలో నా బంధు భాగస్వామ్యం. నాకు నేను కేంద్ర మంత్రి అయినా, ఎంపీ అయినా కాకపోయినా నేను మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. నేను కూడా ఒక పన్నాకి ఇన్ఛార్జిగా ఉంటాను. ఒక పన్నాకి, ఒక పేజీకి నేను కూడా ఇన్ఛార్జిగా ఉంటా. దాంతోపాటు మీరు ఎక్కడికి ఏ వర్క్ అసైన్ చేస్తే నేనైతే ఆ పని పూర్తి చేసుకుని ఈ ఎన్నికల్లో నా వంతు పాత్ర పోషిస్తాననే విషయాన్ని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాను. జరుగుతుంది.